వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ రోజు నుంచి మనము సండే సిరీస్ కింద ఇంగ్లీష్ మెథడాలజీ మీద ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే, సో ఇది సండే సిరీస్ ఇంగ్లీష్ మెథడాలజీ ఫస్ట్ టెస్ట్ నంబర్ 1. ఓకే, టోటల్లీ 50 ఎంసీక్యూస్ ఉంటాయి. మీరందరూ క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయడానికి ట్రై చేయాలి. ఓకే, సో మీకు ఈ ఎంసీక్యూస్ ఎలా అనిపిస్తున్నాయి లేదా మీ పార్టిసిపేషన్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి నాకు కూడా ఇంకా ఏం చేద్దామా వీళ్ళకి అని చెప్పి అనిపిస్తుంది. ఓకే, సెకండ్లీ ఈ ఇంగ్లీష్ మెథడాలజీ కొన్ని వీడియోస్ ఆల్రెడీ నేను కాన్సెప్ట్స్ మీద ఆల్రెడీ వేశాను. దాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తా. ఓకే, సో ఆ వీడియో చూసిన తర్వాతే ఈ టెస్ట్ని మీరు తీసుకోవాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ నేను ఒక 1 అవర్ బ్యాకే నేను షేర్ చేసేసాను. ఓకే, సో ఆ వీడియో చాలా క్లియర్గా ఉంటుంది. అది విన్న తర్వాత మీరు ఎంసీక్యూస్ తీసుకుంటే మీకు 50 on 50 వస్తాయి ఈ టెస్ట్లో. ఓకే, సో లెట్ us బిగిన్. ఫస్ట్ వన్, ఇందులో మనము కంటెంట్ ఏంటి కవర్ చేస్తున్నామంటే ఫస్ట్ చాప్టర్లోంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, కీ ఈవెంట్స్, స్టెబిలైజేషన్ ఆఫ్ ఇంగ్లీష్, nature of language and importance of English. Okay, so first one, which of the following countries has English as one of its official languages? Okay, which of the following countries has English as one of its official languages? Japan, China, Brazil, India, the Philippines and Singapore, Germany, Russia and Mexico, ఫ్రాన్స్, ఇటలీ అండ్ స్పెయిన్. ఈ 4 ఆప్షన్స్లో ఏ కంట్రీస్లో ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ లాగా ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజెస్? నాలుగు ఆప్షన్స్లో మనకి తెలిసింది ఇండియా కదా. ఇండియాకి మన అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంది. ఓకే, ఎందుకంటే సదర్న్ ఇండియాలో ఎస్పెషల్లీ తమిళనాడులో హిందీని యాక్సెప్ట్ చేయరు కాబట్టి మన ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంది. అందుకని ఆప్షన్ 2, ఇండియా, ది ఫిలిప్పీన్స్ అండ్ సింగపూర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నప్పుడు ఇండియా, ది ఫిలిప్పీన్స్ అండ్ సింగపూర్ ఇస్ ద ఆన్సర్. What do American English and British English primarily represent? American English, British English అంటే ఏంటవి? What do American English and British English primarily represent? Completely different languages, dialects used only in literature, varieties of English adapted to regional cultures, non-standard forms of English. అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్ అని చెప్పి అంటాం కదా. డిక్షనరీలో కూడా మీరు ఓపెన్ చేస్తే యూకే ప్రొనౌన్సియేషన్, యుఎస్ ప్రొనౌన్సియేషన్ అని చెప్పి ఇస్తారు. ఓకే, సో ఇది ఏమిటి? ప్రతి భాష ఆ రీజియన్లో వాళ్ళకున్న లోకల్ లాంగ్వేజెస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అలా ఇంగ్లీష్ అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైప్గా కొంచెం ఎఫెక్ట్ వచ్చి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అలా అమెరికన్ ఇంగ్లీష్ కొంచెం ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది, బ్రిటిష్ ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ రెండు కూడా దే ఆర్ వెరైటీస్ ఆఫ్ ఇంగ్లీష్ అడాప్టెడ్ టు రీజనల్ కల్చర్స్. ఆప్షన్ 3, అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఆర్ వెరైటీస్ ఆఫ్ ఇంగ్లీష్ అడాప్టెడ్ టు రీజనల్ కల్చర్స్. India is ranked as the dash largest English-speaking country in the world. India is ranked as the dash largest English-speaking country in the world. First, second, third, fourth. మొత్తం వరల్డ్లో ఇండియా is ranked the థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ అంటే మన దేశంలో ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు అన్నది ఒకసారి ఆలోచించండి. 4
English belongs to which language family? English belongs to which language family? Sino-Tibetan, Afro-Asiatic, Indo-European, Austro-Asiatic. English belongs to which language family? Sino-Tibetan, Afro-Asiatic, Indo-European, Austro-Asiatic. English అనేది it belongs to Indo-European language family. 5. The period of Old English spans which of the following years? Old English, Middle English, Modern English. అది సీక్వెన్స్. ఓకే, సో ద పీరియడ్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్ అనేది అన్నిటికంటే పాతది. ద పీరియడ్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్ spans which of the following years? 1150 to 1500 AD, 450 to 1150 AD, 1500 to present, 2000 to present. ఓల్డ్ ఇంగ్లీష్ అంటున్నాం కాబట్టి గెస్ చేసినా కూడా మనము ఆప్షన్ 2. ఓకే, 450 to 1150 AD. Which of the following best defines the time period of modern English? Modern English ఎప్పుడు పడింది? 450 to 1150 AD, 1150 to 1500 AD, 1500 to present. Modern English ఎప్పుడు పడింది? Old English, Middle English, Modern English. 3 periods ఉన్నాయి. (450 to 1150) is Old English, 1115 to 1500 is Middle English, 1500 to present ఇప్పుడు మనకున్నది this is the Modern English period. Which of the following tribes influenced the development of Old English? Which of the following tribes influenced the development of Old English? ఈ భాష కొత్తగా ఫామ్ అవుతున్నప్పుడు దాని మీద ఏ ట్రైబ్ ఎఫెక్ట్ లేదా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్? ఇదే క్వశ్చన్ ఇంకోలాగా కూడా అడగచ్చు. ద రూట్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్యాన్ బి ట్రేస్డ్ టు విచ్ జర్మనిక్ ట్రైబ్స్ అని కూడా అడగచ్చు. ఓకే, సో ఇలా అడిగినా ఆన్సర్ మాత్రం ఒకటే. రోమన్స్, గ్రీక్స్ అండ్ ఈజిప్షియన్స్, Angles, Saxons and Jutes, Franks, Vikings and Normans, Celts, Persians and Arabs. ఏ ట్రైబ్ ఇన్ఫ్లుయెన్స్ ఓల్డ్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్? ద రూట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్యాన్ బి ట్రేస్డ్ టు విచ్ జర్మనిక్ ట్రైబ్స్? ఓల్డ్ ఇంగ్లీష్ మీద ఎఫెక్ట్ ఇచ్చిన ట్రైబ్స్ అన్నీ కూడా యూరోప్లో జర్మనీ దగ్గర నుంచి వచ్చిన ట్రైబ్స్. ఓకే, అందుకే ఇక్కడ మనకి జర్మనిక్ ట్రైబ్స్ అని కూడా చెప్పారు. సో ఆ ట్రైబ్స్ పేర్లు ఆప్షన్ 2 యాంగిల్స్, సాక్సన్స్, జూట్స్. ఓకే, అందరికంటే ముందు యాంగిల్స్ వెళ్ళారు యూకేకి, వెళ్ళి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యి యాంగిల్స్ వెళ్ళి ఎక్కడైతే ఆక్యుపై చేసుకుని ఉన్నారో దాన్ని వాళ్ళు యాంగిల్ ల్యాండ్ అని చెప్పి అనేవాళ్ళు. ఓకే, సో ఆ యాంగిల్ ల్యాండ్ పోగా ఇంగ్లాండ్ అయిపోయింది. యాంగిల్స్ మాట్లాడే భాష మనకి ఇంగ్లీష్ అయింది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్? యాంగిల్స్, సాక్సన్స్ అండ్ జూట్స్. 8th, the Norman conquest primarily influenced which period of the English language? నార్మన్స్ కూడా యూకేని అటాక్ చేశారు. ఓకే, వీళ్ళు కూడా మనకి యూరోప్ నుంచే వచ్చారు. కానీ విచ్ పీరియడ్, ఎప్పుడు వచ్చారు? ది నార్మన్ కాంక్వెస్ట్ ప్రైమరీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ విచ్ పీరియడ్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడగచ్చు. డ్యూరింగ్ విచ్ పీరియడ్ డి ద నార్మన్ కాంక్వెస్ట్ significantly influence the English language? Old English, Middle English, Modern English, Contemporary English. ఏ పీరియడ్లో నార్మన్స్ యూరోప్ నుంచి యూకేకి వచ్చారు?
అప్పుడు యూకేలో ఏ పీరియడ్ ఆఫ్ ఇంగ్లీష్ వాజ్ గోయింగ్ ఆన్? ఓల్డ్ ఇంగ్లీషా, మిడిల్ ఇంగ్లీషా, మోడర్న్ ఇంగ్లీష్, కంటెంపరీ ఇంగ్లీష్? నార్మన్ కాంక్వెస్ట్ వచ్చేసి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో వచ్చి అప్పటి ఇంగ్లీష్ మీద ఎఫెక్ట్ ఇచ్చారు. నైన్త్, ద నార్మన్ కాంక్వెస్ట్ ఆఫ్ 1066 ఇంట్రడ్యూస్డ్ విచ్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంటూ ఇంగ్లీష్? ఓకే, నార్మన్ కాంక్వెస్ట్ ఎప్పుడైతే వాళ్ళు అటాక్ చేశారో 1066లో వాళ్ళు ఏ భాష ఎఫెక్ట్ ఇంగ్లీష్లోకి వచ్చింది? వాళ్ళ భాషలోని కొన్ని పదాలు వచ్చేసాయి అనమాట. ది నార్మన్ కాంక్వెస్ట్ ఆఫ్ 1066 ఇంట్రడ్యూస్డ్ విచ్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంటూ ఇంగ్లీష్? లాటిన్, ఓల్డ్ నార్స్, ఫ్రెంచ్, జర్మన్. వీళ్ళు ఏ భాష మాట్లాడతారు అన్నది మీకు తెలిస్తే మీకు ఆప్షన్లో ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇవన్నీ నేను డీటెయిల్డ్గా ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీడియో 1, వీడియో 2 వీడియోస్ ఆల్రెడీ నేను చేసి వేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అది మీరు ఒకసారి కళ్ళు మూసుకుని విన్నా కూడా మీకు ఈ మొత్తం అన్ని కాన్సెప్ట్స్ మీకు వచ్చేస్తాయి. నార్మన్ కాంక్వెస్ట్ ఇంట్రడ్యూస్డ్ French into English. 10. What aspect of the English language was particularly influenced by the Norman conquest? నార్మన్ కాంక్వెస్ట్ జరిగినప్పుడు, అంటే నార్మన్స్ వచ్చి ఇంగ్లాండ్లో అటాక్ చేసినప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దేన్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? వాళ్ళ లాంగ్వేజ్ వల్ల ఏమిటి మారింది? ప్రొనౌన్సియేషన్ మారిందా, గ్రామర్ మారిందా, వొకాబులరీ మారిందా, స్పెల్లింగ్ మారిందా, స్క్రిప్ట్, పంక్చుయేషన్, సింటాక్స్, స్ట్రక్చర్, దేని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది? వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాస్ పర్టిక్యులర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది నార్మన్ కాంక్వెస్ట్? నార్మన్స్ వచ్చి వాళ్ళు అటాక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని వొకాబులరీ, ఎందుకంటే వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడేవాళ్ళు కాబట్టి ఆ పదాలను మనం ఇంగ్లీష్లోకి మార్చినప్పుడు మనకి సైలెంట్ లెటర్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో వొకాబులరీ అండ్ స్పెల్లింగ్ మీద నార్మన్ కాంక్వెస్ట్ యొక్క ఎఫెక్ట్ వచ్చింది. 11. Which period did Geoffrey Chaucer belong to? ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, ఎర్లీ మోడర్న్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్? ఇది హైలైటెడ్గా ఉంది కదా అని ఆన్సర్ అనుకోవద్దు. Which period did Geoffrey Chaucer belong to? He was a poet and a writer. పోయమ్స్, స్టోరీస్ ఇవన్నీ రాసేవాళ్ళు. జాఫ్రీ చాసర్ అన్న ఆయన he belonged to the Middle English period. 12. Who is often regarded as the father of English literature? Who is often regarded as the father of English literature? Geoffrey Chaucer, William Shakespeare, John Milton, Thomas Malory? ఎప్పటి సంగతి మాట్లాడుతున్నాం మనం? చాలా పాతకాలం, అంటే మిడిల్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అప్పుడు కొత్తగా జనాలు రాయటం, కొత్తగా ప్రింటింగ్ ప్రెస్ రావటం, కొత్తగానే పుస్తకాలు పబ్లిష్ చేయటం అవన్నీ స్టార్ట్ అయినప్పుడు ఆ కాలంలో ఉన్న పోయట్ అండ్ రైటర్ వాజ్ జాఫ్రీ చాసర్. ఓకే, సో హీ వాజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అన్నప్పుడు జాఫ్రీ చాసర్ ఈజ్ ద ఆన్సర్. Chaucer's influence on the English language helped lay the groundwork for its future development in which area? Chaucer's influence on the English language helped lay the groundwork for its future development in which area? అంటే చాసర్ వల్ల ఈ నాలుగిట్లో దేని మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది? స్టాండర్డైజేషన్ ఆఫ్ స్పెల్లింగ్, క్రియేషన్ ఆఫ్ న్యూ డైలెక్ట్స్, translation of classical texts, evolution of grammar rules? చాసర్ రాసిన పోయమ్స్, స్టోరీస్ యూకేలో
అన్ని మూలల నుంచి అందరూ వింటూ ఉండేవాళ్ళు. ఓకే. సో అందరూ ఒకే పోయెట్ లేదా ఒకే పుస్తకం ఇలాంటివి చదివినప్పుడు ఏమవుతుంది, అందరి భాష, అందరి వొకాబులరీ, అందరి గ్రామర్ ఒకేలాగా ఉంటుంది. ఓకే. సో చాసర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హెల్ప్ లే గ్రౌండ్ వర్క్ ఫర్ ఇట్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఇన్ విచ్ ఏరియా అన్నప్పుడు ఆప్షన్ 1 స్టాండర్డైజేషన్ ఆఫ్ స్పెల్లింగ్. అందరూ ఈయనని చదువుతూ ఉండేవాళ్ళు కాబట్టి అందరి స్పెల్లింగ్స్ ఒకేలాగా ఉండేవి. అంతేగాని ఒక ఏరియాలో స్పెల్లింగ్ ఒకలాగా, ఒక ఏరియాలో ఇంకోలాగా అలా కాకుండా ఈయన పుస్తకాలు మాత్రమే చదివేసరికి అందరి స్పెల్లింగ్స్ ఒకేలాగా ఉండేవి. Which of the following works by Geoffrey Chaucer is written in Middle English and showcases a variety of dialects? Dialects అంటే యాస. ఇప్పుడు తెలంగాణలో ఒకలాగా మాట్లాడతారు, వైజాగ్ వెళ్తే ఒకలాగా మాట్లాడతారు, రాజమండ్రి వెళ్తే ఇంకోలాగా మాట్లాడతారు కదా. సో అలా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ బై జాఫ్రీ చాసర్ is written in Middle English and showcases a variety of dialects? The Divine Comedy, Beowulf, The Canterbury Tales, The Fairy Queen. ఇవన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవో ఉన్నాయి. జాఫ్రీ చాసర్ రాసిన పుస్తకం పేరు ది క్యాంటర్బరీ టేల్స్. 15. Which of the following contributed to the standardization of English during the early modern English period? ఓకే, జాఫ్రీ చాసర్ గురించి ఎప్పుడు మాట్లాడాం? మిడిల్ ఇంగ్లీష్ అప్పుడు ఆయన గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఎర్లీ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్రిబ్యూటెడ్ టు ద స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇంగ్లీష్? స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే అన్ని చోట్ల ఒకేలాగా ఇంగ్లీష్ని మాట్లాడటం. ఓకే, ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తే ఇంగ్లీష్ ఒకలాగా, లేదా మనము అమరావతి వెళ్తే ఇంగ్లీష్ ఒకలాగా ఉండదు కదా, అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుంది. దట్ ఈస్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇంగ్లీష్. Which of the following contributed to the standardization of English during the early modern English period? The translation of the King James Bible, Geoffrey Chaucer's poetry, the invention of the printing press, Robert Cordry's A Table Alphabetical, all of the above. జాఫ్రీ చాసర్స్ పోయిటరీలు, కథలు అందరూ వినేవాళ్ళు కాబట్టి అందరి స్పెల్లింగ్స్ ఒకేలాగా ఉండేవి. ఓకే, అదే టైంలో మొదటిసారి కింగ్ జేమ్స్ బైబిల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించారు. ప్లస్ ప్రింటింగ్ ప్రెస్ అనేది కూడా కొత్త కొత్తగా వచ్చింది కాబట్టి చిన్న చిన్న పుస్తకాలు అలాంటివన్నీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రింట్ అయ్యి బయటికి రావటం మొదలయ్యాయి. సో ప్రింటింగ్ ప్రెస్ నుంచి పుస్తకాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, అది 4 మూలలకి వెళ్ళి చాలామంది చదవటం అనేది వాళ్ళకు వచ్చేది. టేబుల్ ఆల్ఫాబెటికల్ అనేది కూడా ఒక డిక్షనరీ, దేన్నైతే అందరు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు రెఫర్ చేసేవాళ్ళు. ఓకే, సో ఈ 4 వల్ల, ఈ 4 ఫాలో అయ్యేసరికి అందరి ఇంగ్లీషు ఒకేలాగా ఉండేది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంట్రిబ్యూటెడ్ టు ద స్టాండర్డైజేషన్ ఆఫ్ ఇంగ్లీష్ డ్యూరింగ్ ది ఎర్లీ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ అన్నప్పుడు ఈ 4 వస్తాయి. జనరలీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో 5th ఆప్షన్ ఉండదు. ఈ 4 ఏమి ఇచ్చినా మీరు యూ షుడ్ బి ఏబుల్ టు టిక్. ఓకే, ఇక్కడ మాత్రం ఆప్షన్ 5 ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. 16. The Renaissance significantly contributed to the development of which phase of English? ఏ ఫేజ్ ఆఫ్ ఇంగ్లీష్ నడుస్తున్నప్పుడు మనకి రినైసెన్స్ వచ్చింది? The Renaissance significantly contributed to the development of which phase of English? రినైసెన్స్, గ్రీన్ రెవల్యూషన్ ఇవన్నీ మనకి ఒకేసారి వచ్చాయి. ఆ టైంలోనే యూరోప్, యూకే వీళ్ళ దగ్గర చాలా టెక్నికల్ డెవలప్మెంట్ అవన్నీ కూడా అయ్యాయి. సో రినైసెన్స్ అనేది ఆప్షన్ 3 మోడర్న్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చింది. 17. Which of the following languages did not influence Old English? Latin, French, Germanic, Norse. ఫ్రెంచ్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది? నార్మన్స్ వచ్చినప్పుడు వచ్చింది కదా. సో ఓల్డ్ ఇంగ్లీష్లో వాళ్ళు లేరు. సో ఓల్డ్ ఇంగ్లీష్ మీద ఫ్రెంచ్ ఎఫెక్ట్ ఉండేది కాదు. ఓల్డ్ ఇంగ్లీష్ మీద లాటిన్, జర్మనిక్ అండ్ నార్స్ లాంగ్వేజెస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండేది. 18. What major historical event marked the transition from
ఓల్డ్ ఇంగ్లీష్ టు మిడిల్ ఇంగ్లీష్. ఓకే, ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి మిడిల్ ఇంగ్లీష్కి మనము ట్రాన్సిషన్ అయినప్పుడు దేంట్లో మనకి చేంజ్ వచ్చింది? ఇంగ్లీష్లో అంటే మాటలో వచ్చిందా, దేంట్లో వచ్చింది? వాట్ మేజర్ హిస్టారికల్ ఈవెంట్ మార్క్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ఓల్డ్ ఇంగ్లీష్ టు మిడిల్ ఇంగ్లీష్? ద రినైసెన్స్, ద గ్రేట్ వోవెల్ షిఫ్ట్, ది నార్మన్ కాంక్వెస్ట్, కొలోనియల్ ఎక్స్పాన్షన్. దేనివల్ల మనము ఓల్డ్ ఇంగ్లీష్ నుంచి మిడిల్ ఇంగ్లీష్లోకి ట్రాన్సిషన్ వచ్చింది? మిడిల్ ఇంగ్లీష్లో మనం ఏమన్నాం? మిడిల్ ఇంగ్లీష్లో ఫ్రెంచ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందన్నాం. ఎందుకంటే మనకి యూరోప్ నుంచి నార్మన్స్ వచ్చి యూకేలో వాళ్ళు కాంక్వెస్ట్ చేశారు. ఓకే, సో ఏ మేజర్ హిస్టారికల్ ఈవెంట్ మార్క్ ద ట్రాన్సిషన్ అన్నప్పుడు ఆప్షన్ 3, ది నార్మన్ కాంక్వెస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which period of English is associated with the global spread of the language due to colonial expansion? ఇంగ్లీష్ అనేది యూకే నుంచి దాటి లోకంలో చాలా దేశాలకి వ్యాపించింది కదా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ టెక్నాలజీ వాళ్ళది ఇంప్రూవ్ అవటం మొదలుపెట్టిందో అప్పుడు వాళ్ళు వేరే వేరే దేశాలని వాళ్ళ కాలనీల కింద వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆ టైంలో ఏ లాంగ్వేజ్ ఉండేది? విచ్ పీరియడ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద గ్లోబల్ స్ప్రెడ్ ఆఫ్ ద లాంగ్వేజ్ డ్యూ టు కొలోనియల్ ఎక్స్పాన్షన్? ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్, ప్రోటో ఇంగ్లీష్. టెక్నాలజికల్ డెవలప్మెంట్, గ్రీన్ రెవల్యూషన్, రినైసెన్స్, కొలోనియల్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా మోడర్న్ ఇంగ్లీష్ టైంలోనే అయ్యాయి. 20th, what helped standardize the English language during the early modern English period? Early modern English period appudu what helped English language standardize? The rise of Latin as a universal language, the invention of the printing press, the spread of Old Norse vocabulary, the influence of French grammar. ఈ నాలుగిటిలో ఏది ఎర్లీ మోడర్న్ ఇంగ్లీష్ స్టెబిలైజ్ అవటానికి, స్టాండర్డైజ్ అవటానికి హెల్ప్ చేసింది? మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ వచ్చింది అంటేనే టెక్నాలజికల్ డెవలప్మెంట్ వచ్చేసింది అని చెప్పి అర్థం. ఓకే, సో ఆప్షన్ 2, ది ఇన్వెన్షన్ ఆఫ్ ద ప్రింటింగ్ ప్రెస్. విచ్ పీరియడ్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ saw a significant influx of words from Latin and Greek, reflecting advancements in science, philosophy, and the arts? Old English, Middle English, Early Modern English, Modern English. Option 3, Early Modern English. Early Modern English period lo lot of development happened in science, philosophy and arts. ఇదే టైంలో లాటిన్ లాంగ్వేజ్ నుంచి, గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి చాలా వర్డ్స్ వచ్చాయి. విచ్ పీరియడ్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ saw a significant influx of words from Greek and Latin, reflecting advancements in science, philosophy and arts అన్నప్పుడు ఎర్లీ మోడర్న్ ఇంగ్లీష్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. 23. What was the result of printed books and materials becoming widely available in the 15th century? 15th centuryలో ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ప్రింటెడ్ బుక్స్, ప్రింటెడ్ మెటీరియల్స్ అన్నవి చాలా ఎక్కువ అందరికీ దేవర్ అవైలబుల్. ఓకే, దేవర్ మోర్ వైడ్లీ అవైలబుల్. దానివల్ల ఏం అడ్వాంటేజ్ జరిగింది? వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ప్రింటెడ్ బుక్స్ అండ్ మెటీరియల్స్ becoming more widely available in the 15th century? It led to the decline of English, helped standardize spelling, grammar and usage across English-speaking regions, made English more complex, introduced new dialects of English. మనం ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేసి వాటిని అందరికీ అందుబాటులో ఉంచినప్పుడు అంతమంది చదువుతారు. అందరూ ఒకటే పుస్తకాలు చదువుతున్నప్పుడు వాళ్ళ స్పెల్లింగ్, గ్రామర్
ఏది ఎలా వాడాలి అన్నది అందరిది ఒకేలాగా ఉంటుంది. ఓకే, సో ఈ 15th సెంచరీలో ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిందో దానివల్ల ఇట్ హెల్ప్ స్టాండర్డైజ్ స్పెల్లింగ్, గ్రామర్ అండ్ యూసేజ్ అక్రాస్ ఇంగ్లీష్ స్పీకింగ్ రీజన్స్. Which of the following played a significant role in defining English spelling and meanings in 1755? The King James Bible, the Oxford English Dictionary, Samuel Johnson's Dictionary of the English Language, the first English grammar book. 1755లో ఇంగ్లీష్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్స్ మీద ఏది సిగ్నిఫికెంట్ రోల్ ఇచ్చింది? 1755లో వచ్చిన పుస్తకం ఆప్షన్ 3 శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, సో దీనివల్ల ఏమైంది, అప్పుడు పెద్దగా ఎక్కువ మంది రాసేవాళ్ళు కాదు, చదువుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. సో 1, 2 ఆ డిక్షనరీలు వచ్చేసరికి మొత్తం దేశంలో అందరూ ఆ పుస్తకమే ఫాలో అయ్యేసరికి అందరికీ ఒకటే స్పెల్లింగ్, అందరికీ ఒకటే ప్రొనౌన్సియేషన్, అందరికీ గ్రామర్ ఒకేలాగా ఎలా యూజ్ చేయాలి అన్నది వచ్చింది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డిఫైనింగ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్స్ ఇన్ 1755 అన్నప్పుడు శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. What was the great vowel shift primarily known for? Changes in vocabulary, changes in grammar, changes in pronunciation, changes in spelling. ఎర్లీ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ అంటే 1500 నుంచి స్టార్ట్ అయ్యి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వావెల్ ఏదైతే మనం ప్రొనౌన్స్ చేస్తామో అందులో మార్పు రావటం మొదలుపెట్టింది. వావెల్స్ అనేది ఏంటి, వావెల్స్ మీదే ఒక వర్డ్, ఒక సిలబుల్ ప్రొనౌన్సియేషన్ అనేది బేస్ అయి ఉంది. అందుకని వావెల్స్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి అన్నది మారేసరికి వర్డ్ ప్రొనౌన్సియేషన్లో కూడా మార్పు వచ్చింది. వాట్ వాజ్ ద గ్రేట్ వావెల్ షిఫ్ట్ ప్రైమరీలీ నోన్ ఫర్ అన్నప్పుడు changes in pronunciation of words is the answer. During which period did the great vowel shift primarily occur? Old English, Middle English, Early Modern English, Contemporary English. Contemporary అంటే present times అన్నమాట. గ్రేట్ వావెల్ షిఫ్ట్ అంటే వావెల్ ప్రొనౌన్సియేషన్ మారింది, వర్డ్ ప్రొనౌన్సియేషన్ మారింది. ఇదంతా మనకి ఎర్లీ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో అయింది. Which of the following best describes the effect of the great vowel shift on the pronunciation of long vowels? They became shorter, they were pronounced more loudly, they shifted to higher positions in the mouth, they remained unchanged. Great vowel shift అంటే ఏంటి అసలు? లాంగ్ వవెల్స్ని మనం ప్రొనౌన్స్ చేసేప్పుడు, పలికేప్పుడు వాటిని ఇంకొంచెం మనము నాలిక పైకి పెట్టి పలకటం మొదలుపెట్టాం. దే షిఫ్టెడ్ టు హయ్యర్ పొజిషన్స్ ఇన్ ద మౌత్. వాట్ వాజ్ వన్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ ఎక్స్పాన్షన్ ఆన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్? వాట్ వాజ్ వన్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ ఎక్స్పాన్షన్ ఆన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్? Development of Old English, spread of English globally, decrease in English speakers, establishment of regional dialects. బ్రిటిషర్స్ వేరే వేరే చోట్ల వాళ్ళ కాలనీలే ఎస్టాబ్లిష్ చేసుకునేవాళ్ళు. ఓకే, సో దానివల్ల వచ్చిన ఇఫెక్ట్ ఏంటి వరల్డ్లో? డెవలప్మెంట్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్, స్ప్రెడ్ ఆఫ్ ఇంగ్లీష్ గ్లోబలీ, డిక్రీజ్ ఇన్ ఇంగ్లీష్ స్పీకర్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రీజనల్ డైలెక్ట్స్. సిగ్నిఫికెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎక్కడెక్కడ వాళ్ళు వరల్డ్లో ఆక్యుపై చేసుకుని వాళ్ళ కాలనీలు తయారు చేసుకున్నారో అక్కడక్కడ ఇంగ్లీష్ అనే భాష స్ప్రెడ్ అవ్వటం మొదలైంది. ఓకే, స్ప్రెడ్ ఆఫ్ ఇంగ్లీష్ గ్లోబలీ. మనకు కూడా భాష అలానే కదా వచ్చింది ఇంగ్లీష్. 29. Which literary work is considered a major influence in the stabilization of the English language? Which literary work is considered as a major influence in the stabilization of the English language? The Great Gatsby, The Canterbury Tales,
To Kill a Mockingbird, Pride and Prejudice. ఇది ఇందాక మనం చూసాము, ది Canterbury Tales. Which dictionary is noted for its role in the stabilization of English language? Oxford English Dictionary, Merriam-Webster Dictionary, Samuel Johnson's Dictionary, Collins English Dictionary. Which dictionary is noted for its role in the స్టెబిలైజేషన్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్? స్టెబిలైజేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? భాష కొత్తగా పుడుతున్నప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు కాదు. స్టెబిలైజేషన్ అనేది ఇంగ్లీష్ కొత్తగా ఫామ్ అయ్యి వేరే లాంగ్వేజెస్ ఇఫెక్ట్ దాని మీద పడి అన్నీ అయిన తర్వాత ఒక ఫైనల్ రూపం వచ్చింది అంటే స్టెబిలైజేషన్ అని చెప్పి అర్థం. సో విచ్ డిక్షనరీ ఈజ్ నోటెడ్ ఫర్ ఇట్స్ రోల్ ఇన్ ద స్టెబిలైజేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నప్పుడు ఆప్షన్ 3 Samuel Johnson's Dictionary. What does it mean when we say that language is dynamic and evolving? Generally మనం English language is dynamic and evolving అని చెప్పి అంటాం. ఓకే, సో what do we mean by dynamic and evolving? It remains unchanged over time. It has fixed vocabulary and grammar rules. It adapts and changes with new influences and terms. It is limited to regional dialects. డైనమిక్ అంటే అది ఫిక్స్డ్గా ఉండకుండా చేంజ్ అవుతూ ఉంటుంది, అడాప్ట్ అవుతూ ఉంటుంది. కొత్తగా ఏదన్నా వస్తూ ఉంటే దానికి అనుగుణంగా చేంజ్ అవుతూ కొత్త టర్మ్స్ని వాళ్ళ లాంగ్వేజ్లోకి తీసుకుంటూ ఉంటుంది. ఓకే, సో డైనమిక్ అండ్ ఇవాల్వింగ్ అన్నప్పుడు ఆప్షన్ 3 ఇట్ అడాప్ట్స్ అండ్ చేంజెస్ విత్ న్యూ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ టర్మ్స్. ఓకే, ఇంతకుముందు మనకి డిక్షనరీలో మనకి అసలు సెల్ఫీ అనే వర్డే ఉండేది కాదు. అసలు ఇంగ్లీష్ భాషలోనే సెల్ఫీ అనేది ఉండేది కాదు. ఎప్పుడైతే మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో సెల్ఫీ అనే వర్డ్ ఒకటి వచ్చి అది మనకి ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా వెళ్ళిపోయింది. అలా మనకి కొత్తగా ఏం వస్తున్నాయి చూసుకుని వాటిని కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి తీసుకుంటూ ఉంటారు. లేదా మనకి వేరే లాంగ్వేజెస్లోంచి కొన్ని వర్డ్స్ కూడా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంటాయి. లైక్ మనం సమోసా అంటాం, యోగా అంటాం, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిక్షనరీలో కనిపిస్తాయి. 32. What does it mean when English is described as systematic? ఇంగ్లీష్ని మనము సిస్టమాటిక్గా ఉంటుంది అని ఎందుకంటాం? ఇట్ ల్యాక్స్ రూల్స్ అండ్ స్ట్రక్చర్. ఇట్ ఫాలోస్ ఎ కన్సిస్టెంట్ గ్రామాటికల్ స్ట్రక్చర్. ఇట్ క్రియేట్స్ రూల్స్ స్పాంటేనియస్లీ. ఇట్ అవాయిడ్స్ రిజిడ్ గ్రామర్ రూల్స్. సిస్టమాటిక్గా ఉంది అంతేనన్నా అంటే మనం ఏంటి, ఒక పద్ధతిగా ఉంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని దాన్ని ఫాలో అవుతూ పోతే మనం సిస్టమాటిక్ అని చెప్పి అంటాం కదా. సో వాట్ డస్ ఇట్ మీన్ వెన్ ఇంగ్లీష్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ సిస్టమాటిక్ అన్నప్పుడు ఇట్ ఫాలోస్ అ కన్సిస్టెంట్ గ్రామాటికల్ స్ట్రక్చర్. కన్సిస్టెంట్ అంటే ఒకేలాగా ఆ రూల్స్ని ఫాలో అవుతుంది, అంతేగాని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఫాలో అవటం కాదు. Which of the following describes the nature of the English language? Receptive and heterogeneous, evolving, symbolic, static. Okay. Which of the following describe the nature of English language? చూస్తే it is receptive and heterogeneous, it is evolving and it is symbolic. Which of the following is not a characteristic of English? Negation lo adigani idi. Which of the following is not a characteristic of English? Systematic, productive, static, receptive. మారకుండా ఫిక్స్డ్గా ఉంటే స్టాటిక్ అని చెప్పి అంటాం. ఓకే, కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది, ఇవాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి స్టాటిక్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంగ్లీష్. What is one of the primary reasons English is considered a global lingua franca? Why is English considered as global lingua franca?
It is the official language of every country. It is widely used for communication in trade, education, and international relations. It is only spoken by native speakers. It has no significant role in business. ఇంగ్లీష్ని మనము లింగువా ఫ్రాంకా అని చెప్పి ఎందుకంటాం? ఏ దేశం వాళ్ళు ఏ దేశం వాళ్ళతో ఏదైనా ట్రేడ్ చేయాలన్నా లేదా ఎడ్యుకేషన్ గురించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మాట్లాడాలన్నా కూడా వాళ్ళు అందరూ కూడా ఇంగ్లీష్ని మాధ్యమంగా పెట్టుకుని మాట్లాడతారు కదా. అందుకని ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గ్లోబల్ లింగువా ఫ్రాంకా. ఆప్షన్ 2, ఇట్ ఈస్ వైడ్లీ యూస్డ్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ ట్రేడ్, ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. Why is English referred to as a library language? Library language అని చెప్పి ఎందుకంటాం ఇంగ్లీష్ని? It is used exclusively in physical libraries. It facilitates research and access to knowledge through scholarly works. It is not used in libraries at all. It is only relevant for fiction literature. లైబ్రరీ లాంగ్వేజ్ మనకి లోకంలో ఉన్న మ్యాక్సిమం రీసెర్చ్ నాలెడ్జ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే ఎక్కువ ఉంటాయి. అందుకని దాన్ని మనము లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పంటాం. ఆప్షన్ 2, ఇట్ ఫెసిలిటేట్స్ రీసెర్చ్ అండ్ యాక్సెస్ టు నాలెడ్జ్ త్రూ స్కాలర్లీ వర్క్స్. వై ఈజ్ ఇంగ్లీష్ ఆఫెన్ రిగార్డెడ్ యాజ్ ఎ మస్ట్ నో లాంగ్వేజ్? తప్పనిసరిగా రావాల్సిన లాంగ్వేజ్. వై ఈజ్ ఇంగ్లీష్ often regarded as a must-know language? It is required for jobs, immigration, and professional advancement. It is the only language used in international travel. It has no impact on job opportunities. It is only necessary for academic purposes. Must-know language. రావాల్సిన లాంగ్వేజ్ అని ఎందుకంటాం? ఆప్షన్ 1, ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ జాబ్స్. వేరే దేశం వెళ్ళాలన్నా కూడా ఇంగ్లీష్ రావాలి ఇమిగ్రేషన్ కోసం, లేదా మనం చేస్తున్న ప్రొఫెషన్ లేదా జాబ్లో ఎదగాలి అంటే కూడా రావాల్సిన లాంగ్వేజ్. ఎందుకంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, లేదా మనం వేరే దేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఈ లాంగ్వేజ్ రావటం అనేది చాలా ఇంపార్టెంట్. హౌ డస్ ఇంగ్లీష్ సర్వ్ యాజ్ అ విండో టు ద వరల్డ్? విండో టు ద వరల్డ్ అని చెప్పి ఎందుకంటాం? By restricting access to information, by providing access to global information and cultural resources, by being limited to regional use, by focusing only on local content. మనకు కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి దాన్ని మనం విండో టు ద వరల్డ్ అని చెప్పంటాం. సో ఇంగ్లీష్ మనకి వచ్చినప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళి మనకి మాట్లాడటం వస్తుంది, లేదా వాళ్ళు ఏమన్నా రాస్తే వాళ్ళ పుస్తకాలు వాళ్ళ లిటరేచర్ అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవటానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇట్ సర్వ్స్ యాజ్ అ విండో టు ద వరల్డ్ బికాస్ ఇట్ బై ప్రొవైడింగ్ యాక్సెస్ టు గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అండ్ కల్చరల్ రిసోర్సెస్. విచ్ లాంగ్వేజ్ ఈస్ కన్సిడర్డ్ ద మోస్ట్ డామినెంట్ ఆన్ ద ఇంటర్నెట్? Spanish, French, Mandarin, English. Obviously English. English is the most dominant on the internet. 40. What was the primary focus of Macaulay's Minutes regarding language in India? What was the primary focus of Macaulay's Minutes 1835 regarding language in India? Promoting regional languages, introducing Hindi as a medium of instruction, establishing English as a medium of instruction, abolishing foreign languages. Macaulay's Minutes 1835లో తీసుకున్న డెసిషన్ స్కూల్స్లో ఎస్టాబ్లిషింగ్ ఇంగ్లీష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. 41. According to the Constitution of India 1950, what status was given to English? According to the Constitution of India 1950, what status was given to English? Official language, associate language,
నేషనల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్. 1950లో మనం ఇంగ్లీష్కి అసోసియేట్ లాంగ్వేజ్ అన్న స్టేటస్ని ఇచ్చాం. The NEP 1968 introduced which of the following language policies? The NEP 1968 introduced which of the following language policies? One language formula, three language formula, bilingual education policy, exclusive English policy. NEP 1968 గురించి మాట్లాడతాను. అంటే ఆప్షన్ 2 3 language formula. The NEP 1986 and Program of Action POA 1992 emphasized which of the following aspects regarding language education? Sole use of English in education, strengthening regional languages as the medium of instruction, teaching only Hindi in schools, eliminating foreign languages. NEP 1986, POA 1992 వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ ఉండకూడదు, రీజనల్ లాంగ్వేజెస్ని కూడా వాడి పిల్లలకి కాన్సెప్ట్స్ నేర్పించాలి అని చెప్పి డిసైడ్ చేశారు. ఓకే, సో ది NEP 1986 అండ్ POA 1992 emphasized which of the following aspects regarding language education అన్నప్పుడు ఆప్షన్ 2 strengthening regional languages as the medium of instruction is the answer. 44. Lingually modern English differs from the Middle English in what is labeled as Great Vocabulary System, Great Vowel System, Great Vocabulary Shift, Great Vowel Shift. Modern English ki, Middle English ki, what is the difference? మోడర్న్ ఇంగ్లీష్కి మిడిల్ ఇంగ్లీష్కి మధ్యలో డిఫరెన్స్ ది గ్రేట్ వావెల్ షిఫ్ట్. 45. English language acts as lingua franca. That means English links different languages. English, I don't know what this is, links different languages. ఇది తీసేద్దాం. English is a language of frankness. English is a language of many languages. లింగ్వా ఫ్రాంకా వేరే వేరే దేశాల వాళ్ళకి కావాల్సిన ట్రేడ్ ఎడ్యుకేషన్ అని చెప్పి చూసాం కదా. సో ఒక లాంగ్వేజ్ వాళ్ళు ఇంకో లాంగ్వేజ్ వాళ్ళతో మాట్లాడేందుకు ఒక లింక్ లాగా ఉండేది. ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ నేను తెలుగు అకాడమీ నుంచి తీసుకున్నా. చూస్ ద కరెక్ట్ పేర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంగ్లీష్. Correct pair of statements regarding English. English is considered lingua franca. English is the common language of many. English is the common language of many. English is a window on the world. English is extendable. English has no scope for displacement. English is an associated official language in India. English is not used for official purpose in India. ఇవి రెండు అయితే అసలు కాదు. ఇవి రెండు ఉంటాయి కానీ వాళ్ళ బుక్లో మాత్రం ఆప్షన్ 1 అని చెప్పి ఇచ్చారు. ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ లింగువా ఫ్రాంకా. ఇంగ్లీష్ ఈజ్ ద కామన్ లాంగ్వేజ్ ఆఫ్ మెనీ. ఓకే, ఈ లాస్ట్ 4 క్వశ్చన్స్ నేను తెలుగు అకాడమీలోంచే తీసుకున్నా. 47. చూస్ ద స్టేట్మెంట్ దట్ డిస్క్రైబ్స్ ద ఇంపార్టెంట్ నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ నాలుగిట్లో విచ్ వన్ డిస్క్రైబ్స్ ద ఇంపార్టెంట్ నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఇంగ్లీష్ ఈజ్ డైనమిక్, adopting vocabulary from various languages and constantly evolving. Choose the reason why English is called library language. ఎందుకు మనం ఇంగ్లీష్ని లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం? మోస్ట్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, మెడికల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. అందుకని మనం లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. ఎవరి వర్డ్స్లో ఎనీ వన్ హూ కెన్ రీడ్ ఇంగ్లీష్ కెన్ కీప్ ఇన్ టచ్ విత్ ద హోల్ వరల్డ్ వితౌట్ లీవింగ్ హిస్ ఓన్ హోమ్. వాళ్ళ ఇంట్లోనే కూర్చుని
వేరే దేశాల్లో ఏం జరుగుతోంది అన్నది కూడా తెలుసుకోవచ్చు. ఈ మాట ఎవరన్నారు? ఇన్ ద వర్డ్స్ ఆఫ్ డాష్, ఎనీవన్ హూ కెన్ రీడ్ ఇంగ్లీష్ కెన్ కీప్ ఇన్ టచ్ విత్ ద హోల్ వరల్డ్ వితౌట్ లీవింగ్ హిజ్ ఓన్ హోమ్ అన్నది ఎఫ్.జి. ఫ్రెంచ్. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. What is the full form of IELTS? International English Language Testing System. Okay. International English Language Testing System. Option 4 is your answer. Next Sunday ki ee topics prepare avvandi. Language Education Policy in India, 3 language formula, bilingualism and multilingualism, problems in teaching English, key principles of teaching ESL, English as a second language, and additional concepts. ఓకే, వీటిల్లోంచి ఎంతవరకు నేను కవర్ చేయగలిగితే ఇలానే నేను నెక్స్ట్ సండే మళ్ళా ఒక ఇంగ్లీష్ మెథడాలజీ ఎంసీక్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.